సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా హలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజల్. మరి కథ విందామా? చిన్ని తల్లి, నిన్నటి భాగంలో మంత్రి సర్వజ్ఞుడు రాజైన హిరణ్యగర్భుడికి కాకి గుడ్లగూబ కథ ఒకటుంది, అది చెబుతాను అని అన్నాడు కదా. అవును మమ్మీ. మరి ఆ కథను ఇప్పుడు చెప్పుకుందామా? ఓకే మమ్మీ. దండకారణ్యంలో ఓ పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మల్లో కొన్ని వేల పక్షులు గూళ్లు కట్టుకొని నివసిస్తున్నాయి. కాకుల రాజు కూడా ఆ చెట్టు మీదే ఓ కొమ్మ మీద నివాసం ఉండేవాడు. అక్కడికి దగ్గరలోనే ఓ కొండ గుహల్లో ఓ గుడ్లగూబ కూడా ఉండేది. దాని పేరు ఉపమర్ధనుడు. అది గుడ్లగూబలకు రాజు. ఈ ఇద్దరు రాజులకి ఎప్పుడూ యుద్ధాలే. మమ్మీ అంటే ఆ ఇద్దరు రాజులు బ్యాట్ వాళ్ళ? బ్యాట్ అని ఎవరినీ మనం ముందుగానే నిర్ధారించలేం నాన్నా. ఎందుకంటే పరిస్థితుల్ని బట్టి ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు. కాబట్టి ఎందుకలా యుద్ధం చేసుకుంటున్నారో విందాం. ఓకే మమ్మీ, నువ్వు కథ చెప్పు. ఒకనాటి రాత్రివేళ గుడ్లగూబల రాజైన ఉపమర్దనుడు మంత్రి సామంతులతో సమాలోచనలు జరిపి హఠాత్తుగా మర్రి చెట్టు మీది కాకుల మీదికి దాడి చేశాడు. రాత్రి కదా, పాపం కాకులు మంచి నిద్రలో ఉన్నాయి. అదే అదనుగా గుడ్లగూబలన్నీ కాకి గూళ్లను పడగొట్టి కాకులను పొడిచి పొడిచి హింసించాయి. కొన్ని గాయాల పాలయ్యి, కొన్ని అక్కడ్నుంచి పారిపోయినవి పారిపోగా కొన్ని వేల కాకులు ప్రాణాలు కూడా కోల్పోయాయి. అప్పటికి గాని ఆ గుడ్లగూబరాజు ఉపమర్ధనుడు శాంతించలేదు. మమ్మీ, ఇప్పుడు మాత్రం నాకు కన్ఫర్మ్ అయిపోయింది. ఏమని? ఆ గుడ్లగూబ రాజే బ్యాడ్ మమ్మీ. అవునా? ఎందుకలా? ఎందుకంటే ఏ రీజన్ లేకుండా ఎప్పుడో వాళ్ళతో గొడవ పడకూడదని అలా గొడవ పడదాం, గాయపరచడం చాలా తప్పని నువ్వే అన్నావుగా మమ్మీ. అవును తల్లి, నిజం. అయితే ఇప్పుడు గుడ్లగూబ రాజు చేసింది తప్పంటావా? అంతే కదా మమ్మీ. పాపం కాకిలు వాటి పాటికి అవి నిద్రపోతూ ఉంటే అనవసరంగా వాటి మీద దాడి చేయడం తప్పే కదా మమ్మీ. అవునానా, చాలా తప్పు కదా. అందుకే గుడ్లగూబ రాజు బ్యాడ్ అన్నాను. అబ్బా చిన్ని తల్లి, భలే చెప్పావురా నువ్వు. సూపర్. సరే, కథలోకి వెళితే తెల్లారింది. గాయాల పాలై పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాయని అన్నానే కొన్ని కాకులు. ఆ కాకుల్లో కాకుల రాజు కూడా ఉన్నాడు. ఆ రాజు కాకుల కోసం మర్రి చెట్టు దగ్గరికి వచ్చి చూశాడు. ఎక్కడ చూస్తే అక్కడ చెల్లాచెదురైన గూళ్ళు, చచ్చిపడి ఉన్న కాకులు కనిపించాయి ఆ రాజుకి. పాపం కన్నీళ్లు ఆగలేదు అవి చూడగానే. అయ్యో పాపం కాకి కదా మమ్మీ. భోరుని ఏడ్చాడు. పిల్లలు, పరివారం, మంత్రులు, సామంతులు వేలాదిగా గుడ్లగూబల దాడికి బలైపోయాయి. దిక్కుతోచలేదు. ముక్కును నేలకు రాస్తూ తలంచుకున్నాడు. అంటే మమ్మీ ఇప్పుడు కాకిరాజు బాధపడుతున్నాడా? అవును చిన్ని తల్లి. అలా గాయాల పాలైన తన వాళ్లను ఎవరైనా అలా చూస్తే బాధే కదా. అవును మమ్మీ, చాలా బాధ. అలా తమ వాళ్ళని చూస్తూ బాధపడుతున్న రాజుని దూరం నుంచి చూసిన మిగిలిన కాకులు తమ రాజు మర్రి చెట్టు దగ్గరకు వచ్చాడు అని తెలుసుకొని గాయాల పాలైన కాకులు, పారిపోయిన కాకులు ఎగురొచ్చి రాజు ముందు నిలిచాయి. ఏడుస్తున్న రాజుని చూసి అవి కన్నీళ్లు పెట్టుకున్నాయి. మంత్రులు వారించారు. రాజుని ఓదారుస్తూ మంత్రులందరూ ఇలా అన్నారు. దుఃఖించకండి మహారాజా. రాజుగా మీరు దుఃఖించకూడదు. మీ దుఃఖం రాజ్యానికి మంచిది కాదు. దయచేసి నిగ్రహించుకోండి.
అంటూ కాకిరాజు బాధను నిగ్రహించుకున్నాడు. తేరుకొని చూశాడు. మీకు ఎలాంటి హాని జరగలేదు మహారాజా. అందుకు మేమంతా చాలా ఆనందిస్తున్నాం. ఏనాడు ఏ పాపం చేశామో ఈనాడు ఇలా అయ్యింది. కాలం మనకి కలిసి రాలేదులే మహారాజా, అంతే అన్నాయి మిగిలిన కాకులన్నీ. అవును అన్నట్టుగా తలాడించాడు రాజు. అప్పుడు మంత్రులు ఇలా అన్నారు: చేసిన పాపానికి గుడ్లగూబలకు శిక్ష తప్పదు, అనుభవిస్తారు. ఆ రోజు తప్పకుండా వస్తుంది మహారాజా. జరిగిన దాని గురించి బాధపడద్దు. నువ్వు మాకున్నావు, మేము నీకున్నాం. ఆదేశించండి, గుడ్లగూబల మీదికి యుద్ధానికి వెళ్దాం. వాటి పని పడదాం. విజయమో వీరస్వర్గమో తేల్చుకుందాం మహారాజా. కాకపోతే ఇప్పుడు శత్రువు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి దెబ్బతీసేందుకు సమయం కోసం వేచి చూద్దాం అని అన్నారు. సరే అన్నట్టుగా తలాడించిన రాజుతో మళ్ళీ మంత్రులు ఇలా అంటున్నారు: మనకు బలవంతుల అండ కావాలి, బలవంతులతో స్నేహం కావాలి. బలవంతులు మన పక్షం ఉన్నప్పుడే ఈ శత్రువుని మనం సులభంగా ఎదుర్కోగలం. బలవంతులు ఎవరున్నారు అన్నది ఆలోచించండి మహారాజా. వారితో స్నేహం కోసం సంప్రదించండి అన్నారు మంత్రులు. ఆలోచనలో పడ్డాడు రాజు. దీర్ఘంగా ఆలోచిస్తున్న రాజుని చూశాడు చిరంజీవి. చిరంజీవా? అతను హీరో కదా మమ్మీ. ముక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అంటారే, అతనే కదా మమ్మీ. చిరంజీవి అంటే అతనొక్కడే నచ్చింది తల్లి. ఏమో, నాకు తెలిసిన చిరంజీవి అతనే. మరి కాదా? కాదు, ఇక్కడ చిరంజీవి ఒక మంత్రి. ఓహో అవునా? సరే సరే, నువ్వు కథ చెప్పు. చిలిపి. సరే కథలోకి వెళితే, చిరంజీవి అనే మంత్రి రాజుకు ఎంతో ఇష్టమైన మంత్రి. అతను అందరిలో కలుగజేసుకొని రాజుతో ఎన్నడూ మాట్లాడలేదు. ఏకాంతంలోనే ఎక్కువగా మాట్లాడేవాడు. అలాంటిది ఇప్పుడు తప్పదని కలుగజేసుకొని ఇలా అన్నాడు: బలహీనులతో బలవంతులు స్నేహం చేయరు మహారాజా. ఒకవేళ వారు స్నేహం చేసినా రేపు బలవంతులతో యుద్ధమంటే వారు ఒకటే పోతారు. బలహీనుల్ని వేరు చేస్తారు. వేరు చేయడమే కాదు, దోచేస్తారు కూడా. అందుకని వారి ప్రాపు కోసం, వారితో స్నేహం కోసం పెద్దగా ఆలోచించకండి అని అనడంతో ఆలోచించను. సరే ఏం చేద్దామో చెప్పు అంటూ కొద్దిగా విసుక్కున్నాడు రాజు. మీరు విసుక్కున్నా కసురుకున్నా మేమేమీ అనుకోము మహారాజా. ఊహించని కష్టం వచ్చిపడినప్పుడు ఎంతటివారికైనా అసహనం తప్పదు. ఆ అసహనంలో ఆలోచించడం కూడా కష్టమే. అందుకని దయచేసి నా మాటలు వినండి. ఇప్పటికిప్పుడు శత్రువు మీద మనం యుద్ధం ఎలానూ ప్రకటించలేం. కొద్ది సమయం వేచి చూడక తప్పదు. ఈలోపు ఏం చేద్దామంటే, అది మీరు అంగీకరిస్తేనే నేను శత్రువుల వంచన చేరుతాను. అలాగేనా అని చిరంజీవి మంత్రి అనగా రాజు ఉలిక్కిపడి, వద్దు, అది చాలా ప్రమాదం అని అన్నాడు. అప్పుడు మంత్రి చిరంజీవి ఇలా అన్నాడు: పూర్తిగా వినండి. నేను శత్రువు గుహలో దూరుతాను. వారి ఆశ్రయం కోరుతున్నట్టు నటించి శత్రువుల దయని, జాలిని సంపాదిస్తాను. సంపాదించి మిగతా కథ నడిపిస్తాను చూడండి అని అన్నాడు. చిరంజీవి ఆవేశపరుడు కాదు, తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోడు. ఎంతగానో ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చి ఉంటాడు. కథ నడిపిస్తాను అంటున్నాడు. ఏం చేస్తాడు? కథ ఏమై ఉంటుంది అంటూ అక్కడున్న అందరి గుండెల్లోనూ ఇవే ప్రశ్నలు. వాటికి సమాధానం తరువాత చెబుతాను అన్నట్టుగా మళ్ళీ ఇలా అన్నాడు మంత్రి చిరంజీవి: ముందు మీరంతా నాకో సహాయం చెయ్యండి. ఎక్కడ్నుంచైనా కొంచెం రక్తం తీసుకొని వచ్చి నా ఒంటికి పులమండి. తరువాత మీరంతా ఈ చెట్టు వదిలిపెట్టి అదిగో అక్కడుందే ఋష్యముఖ పర్వతం, అక్కడికి వెళ్ళిపోండి. అక్కడే నివాసాలు ఏర్పరచుకొని కొద్దికాలం అక్కడే ఉండండి. తర్వాత ఏం చెయ్యాలో నేను చెబుతాను, సరేనా అని అన్నాడు. చిరంజీవి ఆషామాషీగా దేనికి పూనుకోడు. పూనుకున్నాడంటే విజయం సాధించినట్టే అని అనుకున్నాడు రాజు. అనుకొని ఇలా ఆజ్ఞాపించాడు: వెళ్ళండి, వెళ్ళి రక్తం తీసుకొని రండి అని అనగానే కాకులు పరుగు తీసినట్టుగా ఎగిరాయి. రక్తం కోసం వెతికాయి. 2 ఎలుకలు కనిపించాయి వాటికి. పట్టి చంపేశాయి వాటిని. వాటి నెత్తురును తీసుకుని వచ్చి చిరంజీవి ఒంటికి ఎలా కావాలంటే అలా పులిమాయి. మమ్మీ, ఎందుకలా చేసావవి? రక్తం పూసుకుంటే ఏమవుతుంది? ఏమో నాన్నా, నాకు తెలీదు. విందాం ఎందుకలా చేశాయో. అలాగే మమ్మీ, నువ్వు కథ చెప్పు. అలా మంత్రి చిరంజీవి చెప్పిన పని చేసిన తర్వాత మహారాజు, ఇక మేము వెళ్ళిరామా అని అడగగా, వెళ్ళిరండి మహారాజా అన్నాడు చిరంజీవి చిరునవ్వుతో. కాకులన్నీ ఎగిరిపోయాయి అక్కడ్నుంచి.
రాజుతో కలిసి ఋష్యమూక పర్వతానికి చేరుకున్నాయి. చీకటి పడింది. చిరంజీవి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గుడ్లగూబల గుహ దగ్గరికి చేరాడు. భయం భయంగా ఉంది. అయినా తెగించాడు. లోపలికి తొంగి చూశాడు. గుహ లోపల చాలా పెద్దదిగానే ఉంది. అయితే లోపలికెళ్లే గుహ ద్వారం మాత్రం చిన్నదిగా ఉన్నదని గ్రహించాడు. ద్వారం దగ్గర ధీరంగా కావు కావుమని అరిచాడు. హఠాత్తుగా వినవచ్చిన ఆ అరుపుకు గుహలోని గుడ్లగూబలు కంగారుపడ్డాయి. తరువాత తేరుకున్నాయి. చూడెవరో అంటే ఓ గూబ గుహ బయటకు వచ్చి ద్వారం దగ్గర ధీరంగా ఉన్న కాకిని చూసింది. పట్టుకుని లోపలికి లాక్కుపోయింది. రాజు ఉపమర్దునుడి ముందు నిలబెట్టింది. అప్పుడు రాజు, ఎవరు నువ్వు? ఏంటి రక్తం? అని అడగగా జవాబుగా ఏడుపందుకున్నాడు చిరంజీవి. పెద్ద గొంతుతో ఏడవసాగాడు. గుడ్లగూబలన్నీ విచిత్రంగా చూశాయి ఆ మంత్రిని. ఎందుకేడుస్తున్నావు? ఏం జరిగింది? అని అడిగాడు రాజు. అదేంటి మమ్మీ, చిరంజీవి ఇందాక వాళ్ళ ముందు చూడు కథ ఎలా నడిపిస్తాను అని బిల్డప్ గాని ఇప్పుడు వీళ్ళ ముందు ఏడుస్తున్నారు కదా, నాకు అదే అర్థం కాలేచ్చింది తల్లి. మరి ఏమై ఉంటుంది? నువ్వు కథ చెప్పు మమ్మీ, మనకే అర్థమవుతుంది. భలే తెలివి. కానీ సమయమైంది కదా, ఏం జరిగిందో ఎందుకు ఏడుస్తున్నాడో రేపటి భాగంలో విందాం, సరేనా? చూడు మమ్మీ,